హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదేనండి, కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనము ఎంత అన్నం తిన్నా కూడా రోటి పచ్చడితో తిన్నంత టేస్ట్ ఏ కూరతో కూడా రాదు కదండి. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా చాలామంది రోటి పచ్చళ్ళకి అలవాటు పడిన వాళ్ళు ఇళ్లల్లో ఈ విధంగా చిన్న రోల్ పెట్టుకొని ఖచ్చితంగా రోటి పచ్చళ్ళు ఇప్పటికీ తింటూ ఉంటారండి. అంత టేస్టీగా ఉంటాయి కదా. ఎంతైనా రోటి పచ్చళ్ళేనండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇక లేట్ చేయకుండా ఈ కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో మన వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పు అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి మనం కారానికి తగ్గట్టుగా తీసుకుంటున్నానండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సపరేట్గా ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ టమాటాలు మగ్గించుకోవాలి. మగ్గించుకునేటప్పుడు ఈ విధంగా సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో మూత పెట్టి కదుపుకుంటూ ఈ విధంగా టమాటాలు కొంచెం గుజ్జు గుజ్జుగా సాఫ్ట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను ఇక్కడ సగం కొత్తిమీర అలాగే సగం పుదీనా అయితే తీసుకుంటున్నానండి. మీకు పుదీనా ఇష్టం లేకపోతే ఓన్లీ కొత్తిమీరే వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఇష్టం లేకపోతే ఓన్లీ పుదీనా వేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం అండి. ఇక్కడ నేను 2 కలిపి అయితే తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి పచ్చివాసన ఉంటే కొంచెం టేస్ట్ బాగుండదు. అందుకే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం చింతపండు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అందులో ఉండే చెమ్మ అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మనము రోట్లో అయితే వేసి దంచుకోవాలి. తర్వాత చిన్న రోల్ తీసుకొని అది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి బాగా దంచుకోవాలండి. అవి బాగా ఫైన్గా పౌడర్ లాగా దంచుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీలో అయినంత త్వరగా ఇందులో అవ్వవు. కొంచెం ఓపికగా దంచుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసి బాగా దంచుకోవాలండి. మనము మిక్సీలో వేస్తే ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది కదా, ఈ విధంగా రోట్లో దంచినప్పుడు కొంచెం కచ్చాబచ్చాగా ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి పేస్ట్ లాగా దంచేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదండి. అందుకే ఈ విధంగా కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇందులో మనం అన్నీ ఫ్రై చేసే తీసుకున్నాం కాబట్టి సపరేట్గా పోపు వేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టమైతే ఇలాగ కూడా తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.